మోడీ గారి నెదర్లాండ్ విజిట్ లో 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజ వంశకాలం నాటి అరుదైన కాపర్ ప్లేట్స్ ని భారత్ కి తిరిగి అప్పగించారు. ఇవి ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు వదిలిన అఫీషియల్ రికార్డ్స్. భూముల దానం, ఆలయాల నిర్మాణం, పన్నులు, రాజ్య సరిహద్దులు, సంస్కృతి ఇవన్నీ కాపర్ ప్లేట్ల మీద చెక్కేవారు. అంటే ఇవి ఆ కాలం నాటి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ లాంటివి. చోళ రాజ్యం అంటే జస్ట్ ఒక రాజ్యం కాదు, అది మన ఇండియా సివిలైజేషన్ కి నిదర్శనం. ఆ రోజుల్లోనే వాళ్ళు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నేవల్ పవర్ ని నిర్మించారు. వాళ్ళు కట్టిన ఆలయాలు కేవలం పూజల కోసం మాత్రమే కాదు, అవి నాలెడ్జ్ సెంటర్స్. అప్పుడే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్, ట్రేడ్ సిస్టమ్, వాటర్ మేనేజ్మెంట్, ట్యాక్స్ సిస్టమ్ నిర్మించారు. ఈ రోజు కూడా వాళ్ళు ఇంజనీరింగ్ ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. అందుకే చోళ సామ్రాజ్యం అంటే జస్ట్ హిస్టరీ కాదు, భారత్ ఎంత అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అనే దానికి లివింగ్ ప్రూఫ్. వేల సంవత్సరాల భారత్ సివిలైజేషన్ ని కేవలం పుస్తకాల్లోనే కాదు, మళ్ళీ ప్రపంచం ముందుకు తీసుకొచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ కొట్టి ఫాలో చేయండి. జై హింద్.